ज्यादा वही फरिश्ता। हसन ने पूछा ये किसका महल है? पैगंबर का नहीं है। जिसने गंवा दिया था महल, उसने गरीब के घर खाना भेजकर ये महल फिर से खरीद लिया है। अल्लाह अकबर। आखिरत का बारक अल्लाह और कब्र कुरान वजीन मुनफा मरिया बिलाज के हकीम अस्तगफिरुल्लाह लकुम व लिसाइरिल मुस्लिमीन वस्तगफिरुल्लाह हुवल गफूर रहीम। माफ कीजिए, मैं बैठना मुश्किल है और इजाजत दे दिए चले गए मजबूरी पर खुद पढ़ सकते हैं। मैं ये अल्लाह फला मुज़िल्ला व मैं युज़िल्ला फला हादिया व नशहदु ला इलाहा इल्लल्लाह वहदहु ला शरीका लहु व अशहदु अन्ना मुहम्मदन अब्दुहु व रसूलुहु। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। इन्नल्लाहा व मलाइकतहु यसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन बल्लिग़ मक़सद ख़ामा व सल्लल्लाहु अलैहि व अला जमील अंबियाइल मुरसलीन वल मलाइकतुल मुक़र्रबीन वल खुलफ़ाए राशिदीन व सल्लल्लाहु अला खैरिल बशरी बाक़ी अंबियाए तहक़ीक़ अमीरुल मोमिनीन अबू बकर सिद्दीक़ रज़ियल्लाहु तआला अन्हु वल रज़ियल्लाहु तआला अन्हा वल अमीरुल मुकरमीन बैन नासी अबी अमारतुल हमज़ती अबिल फज़ल अब्बास रज़ियल्लाहु तआला अन्हा वल सित्तुल बाक़ियत मिन अशर मुबश्शिर व जन्ना मिन मक़सदन हज़रतीन मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम वला तज़ाल मिनहुम इबादल्लाह रहमतुल्लाह इन्नल्लाह यअमुरु बिल अदल वल इहसान व इताई ज़िल क़ुर्बा రెండు మాట్లాడాలనుకుంటున్నాను. అలాగే ఇది బిఎస్ఎన్ఎల్ హోటల్స్ గురించి కూడా మినిస్టర్ గారు అభ్యర్థించాము. అలాగే మన చైర్మన్ గారు గొప్ప చెప్పాం. అది కూడా భారతదేశంగా సభది కానీ వాళ్ళు అప్లై చేశారంటున్నారు. కానీ రికార్డు మాత్రం అది లేదు. అది చెప్పాలని చెప్పి రొట్టెల పండుగకి చాలా ఇబ్బంది జరుగుతుంది. ఆ సభ కూడా ऊपर का जगह का पीछे सारे बच्चे निकाल राजा ये खड़ा लो कई बच्चे बच्चे एक तरफ से आओ दुनिया वाला एक तरफ से आओ बीच में गैप डालो इधर आ जाओ एक तरफ से आजा फिर से मिलेंगे आ जाओ इधर खाली రాష్ట్ర ప్రజలందరికీ రంజాన్ ముబారక్. ఈ పవిత్ర మాసం 30 రోజులు కానీ ముస్లిం సోదరులందరూ యావత్ ప్రపంచం మొత్తం ఒక పక్క యుద్ధాలు జరుగుతున్నా ఈ ప్రపంచ శాంతి కోసం ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కానీ ప్రార్థనలు చేసిందే. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ రాజకీయంగా ఉండే ప్రతినిధులు కానీ రాజకీయ ప్రతినిధులు కానీ ఈసారి ప్రతిరోజు కానీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అందరూ కానీ మసీదుల్లో వెళ్ళి ఇఫ్తార్ సమయంలో ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేశాం. మరి ఈరోజు ముస్లిం సోదరులకి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది అన్ని విషయాల్లో. కానీ నెల్లూరులో ప్రత్యేకంగా అయితే వక్ఫ్ బోర్డ్ స్థలాల్లో అద్భుతమైన ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కానీ మంత్రి నారాయణ గారి సహకారంతో నెల్లూరు నగరంలో రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో ఒక 20 కోట్ల రూపాయలతో మంచి ఇంటర్నేషనల్ స్కూల్ పేద బిడ్డల కోసం
కడుతున్నాం. ఈరోజు పేదరికం పోవాలంటే డబ్బులు ఇస్తే పోదు, ఆస్తులు ఇస్తే పోగొట్టేస్తారు. మనం ఇవ్వాల్సింది సమాజంలో విద్యను ఇవ్వాలి. అందుకోసమే ఈ నెల్లూరులో ఈ యొక్క స్కూళ్ళు రావడం వల్ల ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కానీ అన్ని జిల్లాల్లో అడుగుతున్నారు, మాకు కానీ స్థలం ఇండి. మా రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళని అడిగి మేము కానీ సిఎస్ఆర్ ఫండో ఎట్టో ఒకటి స్కూల్ కట్టిస్తామంటే తప్పకుండా ప్రతి జిల్లాలో కానీ ఎక్కడైతే ఈ మా వక్ఫ్ బోర్డ్ స్థలం పనికొస్తుందో స్కూల్స్కి దానికి హై ప్రయారిటీ ఇచ్చి ఇస్తామని కానీ తెలియచేస్తున్నాను. అద్భుతమైన ఒక మసీద్ కడుతున్నాము. దాంతోపాటు ప్రజలందరికీ రొట్టెల పండగకి అన్నిటికీ పనికి వచ్చేటట్టు ఒక స్లాబ్తో ఒక కంప్లీట్ ఒక మండపం లాగా దాదాపు 30,000 చదరపు అడుగులతో మండపం వస్తుంది. సో స్థలం స్కేర్సిటీ కాబట్టి G+1 అంటే ఆ మిద్దె పైన కానీ మనం ప్రార్థనలు చేయొచ్చు. ఎందుకంటే ఈ స్థలాన్ని వినియోగంలో జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే రేపు రొట్టెల పండుగ వస్తే ఏదంటే ఈ కన్స్ట్రక్షన్స్ చేసేస్తే స్థలం అవసరం కాబట్టి దీన్ని స్లాబ్ వేసి వాడుకని పెంచాం. సో దీనికి కానీ మంత్రి నారాయణ గారి యొక్క సహకారం, అలాగే స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి సహకారం కానీ ఎంతో ఉంది. అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు గేట్స్, ఈ యొక్క ముఖద్వారాలు కానీ శ్రీధర్ రెడ్డి గారు అద్భుతంగా చేయించారు. మరి శ్రీధర్ రెడ్డికి అదేవిధంగా మంత్రి నారాయణ గారికి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ, ఈ రూరల్లో ఏ చిన్న పని ఉన్నా జాగ్రత్తగా దగ్గరుండి చేస్తుండే గిరిరెడ్డికి కానీ ప్రత్యేక అభినందనలు. అలాగనే మొన్నటిదాకా ఇన్ఛార్జ్ మేయర్గా ఉండి రూప్ కుమార్ యాదవ్ కానీ ఈ యొక్క స్కూల్ అప్పుడు నాకు పూర్తిగా సహకరించిన దానికి తనకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ, ఇక్కడ వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ ప్రతి సంవత్సరం మీరు 10 గంటలకు వచ్చి 12:30 దాకా మా కోసం టైం తీసుకున్నందుకు మీ అందరికి కానీ మీ కుటుంబాలకు అందరికీ ప్రత్యేకంగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.